డీటెయిల్స్ చూస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ వారంలో ఢిల్లీకి వెళ్లబోతున్నారు. పవన్ కళ్యాణ్ హస్తన పర్యటన ఏపీలో ఎలాంటి మార్పులకు దారితీస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. జనసేనాని పర్యటన టీడీపీపై ఎలాంటి ప్రభావం చూపనుంది, పవన్ దేశ రాజధానిలో కేంద్ర పెద్దలతో ఏం చర్చించనున్నారు అనేది ఉత్కంఠభరితంగా ఉంది. ఇక తాజాగా జనసేన అభ్యర్థులను ప్రకటిస్తూ పవన్ చేసిన వ్యాఖ్యలు ఈ అంశంపై మరింత వేడి పుట్టిస్తున్నాయి. మనం పొత్తులో ఉండి మన చంద్రబాబు గారు ఇట్లా అనౌన్స్ చేశారు, మండపేట సీటు మనకి చెప్పాలి కదా అది అంటే ఖచ్చితంగా అది సరైన విధానంలో చెప్పలేదు. జనసేన అధినేత అటు కేంద్రంలో ఎన్టీఏ కూటమితో పొత్తులో ఉన్నారు, ఇటు తెలుగుదేశం పార్టీతోనూ పొత్తులో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో టీడీపీతో కలిసి ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకుని అందుకు తగ్గట్లుగానే రాష్ట్రంలో పొత్తును కూడా ప్రకటించేశారు. సమన్వయ కమిటీ సమావేశాలు జరిపారు. రా కదలిరా పేరుతో రెండు పార్టీలు కూడా కార్యక్రమాలు నిర్వహిస్తామని చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు జరిగిన ఏ సభలో కూడా పవన్ కళ్యాణ్ మాత్రం ఎక్కడా కనిపించలేదు. ఈ నెల 29తో అన్ని జిల్లాల్లో సభలు పూర్తి చేయాల్సి ఉండగా కేవలం 10 సభలు మాత్రమే నిర్వహించారు. ఇక ఇప్పటి వరకు అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం తర్వాత బీజేపీ కూడా పూర్తిస్థాయి రాజకీయాలపైన ఫోకస్ చేయబోతోంది. ఈ మేరకే పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్తున్నట్లు సమాచారం. ఇక మరోవైపు దక్షిణాది రాష్ట్రాల్లో పొత్తులపైన బీజేపీ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అలాగే ఏపీలో టీడీపీ జనసేన పొత్తులోకి భారతీయ జనతా పార్టీ కూడా చేరనున్నట్లు జోరుగా ప్రచారమైతే సాగుతోంది. అయితే టీడీపీని ఎన్టీఏ కూటమిలోకి తీసుకునేందుకు బీజేపీ సిద్ధంగా లేనట్లు కూడా సమాచారం. నేను చెప్పానంటే వాళ్ళందరికీ నేను కేవలం ఒక నియోజకవర్గాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే నేను నియోజకవర్గపు సంబంధించిన నాయకుడు అవుతాను. ఆ బర్డ్ ఐ వ్యూ నుంచి చూస్తే తప్ప నేను రాష్ట్రాన్ని సంపూర్ణంగా చూడాలి. దాంట్లో భాగంగా ఒకసారి కొన్నిపాటి ఏరియాలో ఇబ్బంది కలగచ్చేమో, పొత్తు ధర్మం ప్రకారం అలా అనౌన్స్ చేయకుండా ఉండాల్సింది. నేను దానికి క్షమాపణలు చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన తర్వాత టీడీపీ నుంచి దూరం అవుతారా లేదా బీజేపీలోని కలుపుకొని ముందుకు వెళ్తారా అనే విషయం చర్చనీయాంశమవుతోంది. ఇక రెండు పార్టీలతో పొత్తులో ఉంటే పవన్ కళ్యాణ్ రెండు పడవల ప్రయాణం చేసినట్లే అవుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో జనసేనాని ఏ పార్టీతో కలిసి నడవబోతున్నారు అనేది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇక మరోవైపు ఏపీలో షర్మిల ఏపీ పీసీసీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాజకీయ సమీకరణాలు కూడా మారిపోయాయి. షర్మిల ఓవైపు వైసీపీపై మరో బీజేపీ పైన విమర్శల వర్షమైతే కురిపిస్తూనే ఉన్నారు. అయితే చంద్రబాబు అడుగుజాడల్లోనే షర్మిల నడుస్తారని ఏపీలో వినిపిస్తున్న మాట. షర్మిల క్యాంపెయిన్లో ఎక్కడ చూసినా కూడా టీడీపీ సానుభూతి పరులే కనిపిస్తున్నారని మరికొందరి మాట. ఈ నేపథ్యంలో టీడీపీతో పొత్తులో ఉన్న జనసేనతో కలిసి బీజేపీ ఉంటుందా లేక టీడీపీతో తెగదింపులు చేసుకోమని చెబుతుందా అనేది కూడా ఇంట్రెస్టింగ్ గా మారింది. మరోవైపు బీజేపీని వదిలేస్తే కలిసికట్టుగా పోరాడదామని ఇప్పటికే చంద్రబాబును ఏపీలోని కమ్యూనిస్టు పార్టీలు సంప్రదించాయి. కాంగ్రెస్ జనసేనతో కలిసి పనిచేద్దామని చంద్రబాబుకు ప్రతిపాదనలు వినిపించారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం బీజేపీని వదిలే ఆలోచనలో లేనట్లు తెలుస్తోంది. మోదీ, అమిత్ షాల అవసరం దేశానికి ఎంతైనా ఉందనే బలమైన అభిప్రాయంలో పవన్ ఉన్నారు. కాబట్టి బీజేపీని విడిచే అవకాశాలు కూడా ఉన్నట్లు కనిపించటం లేదు. రిపబ్లిక్ డే రోజున రాజోలు రాజానగరం సీట్లు నేను అనౌన్స్ చేస్తాను. సో ఈ రిపబ్లిక్ డే రోజున అందరం బాగుండాలి, అద్భుతాలు జరగాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాష్ట్ర ప్రజలకి బంగారు భవిష్యత్తు జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఇస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ పర్యాయం నన్ను నమ్మండి, వ్యూహం నాకు వదిలేయండి. ఏ వ్యూహం వేసినా నన్ను సంపూర్ణంగా నమ్మండి. మరోవైపు టీడీపీతో పొత్తుతో లాభం లేదని, సొంతంగా ఎన్నికల్లో నిలబడాలని పవన్ కళ్యాణ్ పైన సొంత సామాజిక వర్గం నుంచి ఒత్తిడి ఉన్నట్లు తెలుస్తోంది. ఇక పొత్తుతో ముందుకు సమానంగా సీట్ల సర్దుబాటు కాదని వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన తర్వాత ఏపీలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది ఆసక్తికరంగా మారుతుంది. జనసేన పార్టీ అధినేత
పవన్ కళ్యాణ్ ప్రకటన రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారడం జరిగింది. తెలుగుదేశం పార్టీ 2 సీట్లు ప్రకటిస్తే నేను కూడా 2 సీట్లు ప్రకటిస్తానంటూ కూడా పవన్ కళ్యాణ్ రాజానగరం, రాజోలు 2 జనసేన పార్టీ పోటీ చేస్తుందని కూడా ప్రకటించడం జరిగింది. వీటితో పాటు పవన్ కళ్యాణ్ రానున్న 2-3 రోజుల్లో ఢిల్లీ పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఢిల్లీ పర్యటన తర్వాత రాష్ట్ర రాజకీయాలు మార్పు జరిగే అవకాశం కూడా కనపడుతుంది. అంటే ఇప్పటికే తెలుగుదేశం, జనసేన పార్టీ 2 ఉమ్మడి పొత్తుతో ఉన్నాము, బీజేపీతో కలిసి వెళ్తున్న చెబుతున్న నేపథ్యంలో బీజేపీ అధిష్టానం ఏం చెప్తుంది ఏంటి అనేది ఢిల్లీ పర్యటన తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉండడం జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన, టీడీపీ 3 పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్తాయా లేదా అనేది పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత వానిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.